యువగళం పాదయాత్ర ప్రారంభమై నేటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం మంగళగిరి నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో టీడీపీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెడుతూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్రావు, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పోలుమట్ల ప్రేమ్ కుమార్, రాష్ట్ర రైతు కార్యదర్శి గాదె పిచ్చిరెడ్డి, పట్టణ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు, మహిళా నాయకురాలు ఎలమంచిలి పద్మజ, వాస పద్మావతి, అప్పల శాంతి, విజయలక్ష్మి, దుర్గా చౌదరి తదితరులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రజాగలం కోసం, ప్రజల కోసం, ప్రజలు పడుతున్న బాధల నుంచి విముక్తి కోసం యువగళం పేరుతో తన పాదయాత్రను ప్రారంభించడం మనందరం చూసాం. ఒక యువకుడిగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన అస్తవ్యస్తంగా తయారైతే రాష్ట్రంలోని పరిస్థితుల్ని, ప్రజల యొక్క సమస్యల్ని విని వాటిని తీర్చడం కోసం తన పాదయాత్రను మొదలుపెట్టడం మనం చూసాం. కుప్పం నియోజకవర్గం నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా తన పాదయాత్రను మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్రకి అనేక అడ్డంకులు కలిగించడం కూడా మనందరం చూసాం. మైకులు లాక్కున్నారు, స్టూలు లాక్కున్నారు, పర్మిషన్లు ఇవ్వలేదు, పాదయాత్రకి దాడులు చేశారు, కేసులు పెట్టారు, నిర్బంధకాండను కొనసాగించారు. అయినప్పటికీ కూడా నారా లోకేష్ బాబు గారు అవన్నీ ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం తన పాదయాత్రని కొనసాగించడం మనందరం చూసాం. తన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కూడా కలుసుకొని యువకులు, ఉద్యోగస్తులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, వ్యవసాయ కార్మికులు అందరినీ కూడా కలుసుకొని చేనేత కార్మికులు ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా విని అర్థం చేసుకొని 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కరిస్తున్న హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అనేక నిర్బంధకాండాలను ఎదుర్కొని ఆయన పాదయాత్రను కొనసాగించడం మనం ఒక మైలురాయిగా చెప్పుకోవాలి. 40వ దశకంలోకి నారా లోకేష్ బాబు గారు అడుగుపెట్టారు. ఆయన వయసు ఈ రోజున 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలయికలో కూడా నారా లోకేష్ గారు ప్రధాన భూమిక పోషించడం మనందరికీ తెలుసు. నారా లోకేష్ గారి కృషితో కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావడం మనందరం చూస్తున్నాం. నారా లోకేష్ బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నీ కూడా అమలుపరచడం కోసం ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులుగా ఈ రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలని, అనేక పారిశ్రామికవేత్తలను కూడా తీసుకొచ్చి పరిశ్రమ స్థాపించడానికి కృషి చేస్తున్నారు. అలాగే ఈ రోజున విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు పాటించే విధంగా ఒక సరికొత్త విధానాన్ని ప్రవేశపెడతానికి కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని అనేక సంస్కరణలు తీసుకురావడం మనం చూస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని వేధించింది. వారు ఏదైతే ప్రవేశపెట్టారో 117 జీవోను కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది. అలాగే నాడు నేడు పేరుతో విద్యా సంస్థలన్నీ కూడా బాగు చేస్తున్నామని చెప్పి దోచుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిదిద్దుతూ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా, అకాడమిక్ ఇయర్ నుంచి కూడా విద్యార్థులకి భవిష్యత్తు ప్రణాళిక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ఐటీ మంత్రిగా ఈ రోజున రాష్ట్రంలో అనేక కంపెనీలు ఇప్పటికే తీసుకురావడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 7 నెలల కాలంలోనే 4 లక్షల
ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే 7 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. హెచ్సిఎల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, మిత్తల్ కంపెనీ కానివ్వండి, ఇలా అనేక పెద్ద పెద్ద పారిశ్రామిక దిగ్గజాలు ఈ రోజు రాష్ట్రానికి వచ్చి భవిష్యత్తు ఉద్యోగ కల్పనకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఐటీ విద్యాశాఖ మార్చులుగా ఈ రాష్ట్రంలోని యువత కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వారికి శిక్షణ ఇస్తూ రాబోయే కంపెనీల్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఉండాలో వారందరూ స్కిల్ నేర్పుతూ వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక గొప్ప నియోజకవర్గంగా అభివృద్ధిలో కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి, ఉద్యోగ కల్పనలు కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ముందుండే విధంగా నారా లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నారు. వారి పాదయాత్ర ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పింది. అటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఇప్పుడు 40వ దశకంలో ఉన్నారు. మరలా ఇంకో 40 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కూడా భవిష్యత్ నిర్దేశకుడు అని చెప్పుకుని తెలియజేస్తూ ఆనందంగా ఈ రోజున ఆయన పాదయాత్ర ప్రారంభించిన దినాన్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నందు ప్రీతమ నేత, నియోజకవర్గ రథసారథి, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారు మరి పాదయాత్రని ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ మరి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ కూడా వారి యొక్క కష్ట సుఖాలు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజు పాదయాత్రలో తెలుసుకున్నవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలోనే మరి ఈ రోజున ఆయనకి ఈ సెలబ్రేట్ జరపడం అనేది కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది నాయకులు వాగ్దానాలు చేశారు, మాట తప్పారు, మడం తిప్పారు. అలాంటి నాయకులకి చెంపపెట్టుగా నిలిచినటువంటి లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తి మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజల మీద ఆయన చూపించేటటువంటి మరి ఆయన చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారు మనకి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఇక్కడుండి మన మంగళగిరి దర్శనాలను ఆశయాల్ని పుణికిపుచ్చుకొని మరి మనందరం కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన ప్రియతమ రాష్ట్ర మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు గత 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున యువగలం పాదయాత్రని ప్రారంభించారు. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలనని అంతమొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అనిపిస్తున్నటువంటి అనేక కష్టాలని మరి ఆయన స్వయంగా పరిశీలించేందుకు అన్ని వృత్తులు, రైతులు, చేనేత కార్మికులు, అన్ని వర్గాలకు చెందినటువంటి వృత్తిదారులను కలుసుకొని వారు పడుతున్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో పడుతున్నటువంటి కష్టాలను స్వయంగా తెలుసుకొని మరి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి విజయవంతంగా గెలుపొందేందుకు ఆ రోజు నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్రే దానికి మూల బిందువు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఒక్కొక్క మరి స్టెప్ తీసుకుంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు శైలికి వాళ్ళు ఎంతో తన్మయత్వం పొందుతున్నారు. ఎందుకంటే ఒక నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దానికి ఒక ఉదాహరణే నారా లోకేష్ గారు. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు ఆయన ప్రారంభించినటువంటి యువగలం పాదయాత్రలో మరి నాకు దక్కినటువంటి అవకాశం నా జీవితంలో మర్చిపోలేను. మొదటి రోజు ఆయన ప్రారంభించినటువంటి కుప్పంలో ప్రారంభించిన పాదయాత్రలో రాష్ట్రం నుంచి అటు ఎంపీ రామ్మోహన్ నాయుడు కానీ, గౌతి శిరీషమ్మ గారు కానీ వాళ్ళతో పాటు 10 మందిని ఎంపిక చేస్తే ఆ 10 మందిలో మంగళగిరి నుంచి నన్ను కూడా ఎంపిక చేసి ఆ రోజు ఆయనతో పాటు కలిసి నడిచేందుకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మంచి ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.